వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏమి రుచి. ఈ వీక్ మొత్తం మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ చైనీస్ క్లాసిక్స్ ని కలిసి నేర్చుకుంటున్నాం కదా. చైనీస్ ఫుడ్ చాలా సింపుల్, చాలా ఫ్రెష్ గా ఉంటుంది, చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎంత ఫేమస్ అంటే పానీపూరి బండి, చాట్ బండి ఎంత ప్రతి ఒక్క గలీలో ఎలా ఉంటుందో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ప్రతి ఒక్క గలీలో ఉంటాయి. బయటికి వచ్చి ఎవ్రీ టైం చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చేసుకుని తినడం ఎందుకు, ఇంట్లోనే ఒథెంటిక్ స్టైల్ ఆఫ్ చైనీస్ ఫుడ్ ని కలిసి నేర్చుకుందాం. ఈ రోజు నేను మీకు అట్లాంటి ఫేమస్ 2 రకాల డిషెస్ ని చూపిస్తున్నాను. ఒకటి చాప్ సూయి, నూడిల్స్ లో ఫ్రైడ్ నూడిల్స్ వెరైటీ. ఇది దానికి చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని, ఒకవేళ కావాలంటే మీట్ యాడ్ చేసుకుని తయారు చేసుకునే వెరైటీ చాప్ సూయి. వెజిటేబుల్ చాప్ సూయి ఈరోజు చూపిస్తున్నా. దాని తర్వాత చాలా యమ్మీగా మెల్ట్ అయిపోయే బ్యూటిఫుల్ చికెన్ డంప్లింగ్స్ నెక్స్ట్ చేసి చూపిస్తాను నేను. ఒకవేళ మన ఇంట్లో నూడిల్స్ తినాలి అని అనుకుంటే రెడీమేడ్ గా అవైలబుల్ అయిపోయే తొందరగా బాయిల్ చేసుకుని జస్ట్ ఆ పౌడర్స్ యాడ్ చేసుకుని తయారు చేసుకున్న నూడిల్సే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ ఇలాంటి వెరైటీ తయారు చేశారనుకోండి, అది స్నాక్ ఐటమ్ లాగే కాదు, ఒక ప్రాపర్ లంచ్ కి, ఒక డిన్నర్ కి కూడా ఇది ప్రాపర్ సబ్స్టిట్యూట్ అవుతుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బోల్డని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం హెల్దీగా ఉంటుంది అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది మన ఈ బ్యూటిఫుల్ వెజిటేబుల్ చైనీస్ చాప్ సూయి. సో ఫస్ట్ దానికి నేను ఒక ప్యాన్ పెట్టుకుంటాను. వాటర్ హీట్ అయ్యేంత లోపల ఈ అందమైన చాప్ సూయి గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ ఫస్ట్ హీట్ చేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో వాటర్ అయిపోయింది. ఇందాక నుంచి చాప్ సూయి అని అంటున్నాను కదా, వినడానికి చాలా క్యూట్ గా అన్న ఇది నూడిల్స్ తో చేసే ఒక వెరైటీ అనమాట. జనరల్ గా నూడిల్స్ మనం స్టిర్ ఫ్రై చేసుకుంటాం, లేకపోతే దాన్ని బాయిల్ చేసుకుని తర్వాత పక్కన మనం యాడ్ చేసుకునే సైడ్ డిష్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ సైడ్ డిష్ తో పాటు ఫ్రైడ్ నూడిల్స్ ని యాడ్ చేసుకుని ఒక కంప్లీట్ డిష్ ని తయారు చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇది తయారు చేసుకుంటే దీనికి సపరేట్ గా సైడ్ డిష్ అంటూ ఏం అవసరం లేదు. ఇందులోనే మనకు కావాల్సిన సాసెస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, స్పైసెస్ కానీ అన్ని ఇందులోనే యాడ్ చేసుకుని రెడీ చేసుకుంటాం. చాలా సింపుల్ గా ఉంటుంది, సూపర్ టేస్టీ. ఇన్ఫాక్ట్ చైనీస్ వెరైటీస్ లో నా మోస్ట్ ఫేవరెటే ఈ చాప్ సూయి. అదే నేను మీకు ఈరోజు చేసి చూపిస్తున్నా. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఎందుకు అంటే ఇది బాయిల్ చేసుకుంటాం కదా, ఒకటికొకటి అతుక్కోకుండా సపరేట్ గా నీట్ గా రావడానికి వాటర్ లో నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా మన ఈ వాటర్ చాలా హాట్ గా ఉండాలి. కొంచెం చల్లగా ఉంటే ఏమవుతుందంటే మనం నూడిల్స్ వేసుకున్న వెంటనే అది అతుక్కుపోతుంది అనమాట. సో నా వాటర్ కూడా ఇక్కడ బాయిల్ అయిపోయింది. ఫస్ట్ ఒక పీస్ ఆఫ్ నూడిల్ యాడ్ చేసుకుంటున్నాను. ప్రాపర్ హాట్ వాటర్ లో యాడ్ చేసుకుంటే ఒక 4 to 5 minutes లో నీట్ గా సపరేట్ అయిపోతుంది. అది బ్యూటిఫుల్ గా కుక్ అయిపోతుంది. తర్వాత బయటకు తీసేసుకోవడమే. నా ఈ నూడిల్స్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. దీనికంటే ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది పేస్ట్ గా అయిపోతుంది, పిండి పిండిగా. ఇలా ఒక ట్రేలో దీన్ని ఇలా తీసేసుకుంటాను, నీట్ గా స్ప్రెడ్ చేసేసుకుంటాను. కొంచెం జాగ్రత్త, చాలా హాట్ గా ఉంటుంది. దాంట్లో ఇంకా నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాను, స్టిక్ అవ్వదు, కొంచెం సరిపోతుంది. అండ్ ఇలా హీట్ రిలీజ్ అవడంతో ఆ కుకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. మనం వామ్ వాటర్లో ఇంకా పెట్టి ఉంటే అది ఇంకా మెల్లగా కుక్ అవుతూనే ఉంటుంది. ఇలా కుకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టాప్ చేయడానికి నేను ఇలా గాలికి కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అది ఇలా సపరేట్గా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం వేడిగా ఉండగానే దీనికి కావాల్సిన పైన ఎక్స్ట్రా డస్టింగ్, మళ్ళీ ఆల్రెడీ కుక్ అయిన నూడిల్స్ ఎక్స్ట్రా డస్టింగ్ అని అంటే ఏమనుకుంటున్నారా, దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, పైన క్రంచీగా క్రిస్పీగా రావాలంటే దీని మీద ఇంకా కొంచెం ఎక్స్ట్రా మ్యాజిక్ యాడ్ చేయాలన్నమాట. ఆ మ్యాజికే ఇక్కడ కార్న్ఫ్లవర్, కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ కొంచెం మైదా. సో దట్ ఈ రెండు కలిపి పైన ఒక కోటింగ్ ఏదైతే ఉందో దాన్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. కొంచెం బయట క్రిస్పీగా, లోపల ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ మేకింగ్ చాప్ సూయి. చాప్ సూయి ఎప్పుడు తయారు చేసుకున్నా ఇదే మెథడ్ అనమాట. మనం యాడ్ చేసుకునే ఎక్స్ట్రా సాసెస్ కానీ, వెజిటేబుల్స్ కానీ మనం చేసుకునే రెసిపీ ప్రకారం అది కూడా మారుతూ ఉంటుంది. ఒకసారి నేను దీన్ని టాస్ చేసి మిక్స్ చేసి పెడతాను. సో ఇది ఇలా నీట్గా కోట్ అయిపోయింది. ఇది డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం పకోడీ టైప్లో దాని కోటింగ్ ఉంటుందన్నమాట. బయట క్రంచీగా ఉంటుంది, లోపల సూపర్ సాఫ్ట్ ఉంటుంది. ఇందాక నుంచి డీప్ ఫ్రై అని అంటున్నాను కదా, డీప్ ఫ్రైకి ఆల్రెడీ ఆయిల్ నేను పోసి పెట్టేసుకున్నాను. దీన్ని మనం హీట్ చేసేసుకుందాం.
ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇది ఒకటేసారి ముద్దలా కాకుండా కొంచెం పకోడీ చేసుకుంటాం కదా, ఆనియన్ పకోడీ ఇలా సపరేట్గా అది అతుక్కోకుండా ఎలా యాడ్ చేసుకుంటామో దీన్ని కూడా అదే ప్రాసెస్గా అలా సపరేట్గా నీట్గా రావాలన్నమాట. దాన్ని అలా చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేంత టైంలో ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని సక్కిన్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకుని రెడీ చేసుకున్నాం. పేపర్ వేసుకుని పెట్టేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకుని మీ కిచెన్ మొత్తం రకరకాల గిన్నెలతోటి కప్స్ తోటి నిండిపోతుంది. కానీ ఒకసారి డిష్ అయిపోయిన తర్వాత ఇట్ టేస్ట్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్క చిన్న ఇంగ్రీడియంట్ మనం టేస్ట్ చేసిన తర్వాత ఎండింగ్లో ప్రతి ఒక్క టేస్ట్ తెలుస్తుంది. అండ్ యూ విల్ సే వావ్ ఏమి రుచి అని. సో నా ఈ ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయింది. దీంట్లో పొడిగా వచ్చేటట్టుగా దీన్ని నీట్గా సపరేట్గా వేసేసుకోవడమే అయిపోయింది. ఇంట్లో కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అది స్టిక్కీగా ఉంటుందన్నమాట. అది కొంచెం చూసుకుని యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes ఇది ప్రాపర్గా డీప్ ఫ్రై అవుతే ఆ పైన ఉన్న మైదా కూడా కుక్ అవుతుంది అండ్ క్రంచీగా తయారవుతుంది. దాన్ని ఈజీగా స్కూప్ అవుట్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇలా జాగ్రత్తగా ఫ్రై అయిపోయింది. దాన్ని ఇలా పెట్టేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా ప్లేట్ దగ్గర పెట్టుకొని టాన్. ఆహా. సో నా ఈ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకు, దాన్ని కూడా కొంచెం ఈ టిష్యూ పేపర్తో ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసుకుని కొంచెం కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కూలింగ్ ఎందుకంటారా, చాలా వేడి మీద అది కుక్ చేసాం కదా, లోపల ఇంకా కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. ఆ వేడికి కొంచెం చల్లారిన తర్వాత అది క్రిస్పీగా అవుతుంది, కొంచెం మురుకుల్లా ఉంటే ఇట్ లుక్ వెరీ గుడ్ అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో నా ఈ చాప్స్టీలో కావాల్సిన ఈ క్రిస్పీ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో నేను దాన్ని బాయిల్ చేసుకున్నాను, మళ్ళీ సపరేట్గా చేసుకుని ఎక్స్ట్రా పౌడర్స్ యాడ్ చేసుకుని దాన్ని డీప్ ఫ్రై చేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు ఆ సాస్ని, ఆ బ్యూటిఫుల్ గ్రేవీని ఇప్పుడు నేను రెడీ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఈ గ్రేవీకి ఏదైతే ఉందో దానికి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. దాంట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో నా ఈ ఆయిల్ ప్రాపర్గా హీట్ అయిపోయింది. దీంట్లో నేను చిన్నగా చాప్ చేసుకున్న ఈ గార్లిక్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆహా, సూపర్ సెంట్ వస్తుందన్నమాట. దిస్ ఇస్ డన్. గార్లిక్ తర్వాత నేను ఇందులో క్యారెట్ యాడ్ చేసుకుంటాను. ఈ క్యారెట్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి, అందుకని ఫస్ట్ క్యారెట్ యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఈ క్యారెట్ కొంచెం పైన ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో కొంచెం బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, క్యారెట్ అయిపోయింది, బీన్స్ అయిపోయింది. ఈ రెండే కొంచెం ఎక్కువ టైం పడతాయి. ఆ తర్వాత మిగతావన్నీ ఫాస్ట్గా యాడ్ చేసుకోవడమే. నా ఈ ఫేవరెట్ బేబీ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్స్ట్రాగా. అండ్ తర్వాత ఒక క్విక్ టాస్ ఇచ్చేద్దాం దీనికి. ఒక 30 seconds, కళ్ళు మూసుకుని ఒక 30 కౌంట్ చేసుకోండి. బేబీ కార్న్ అయిపోతుంది. తర్వాత వెజిటేబుల్స్ అని ఒకటి తర్వాత ఒకటి ఫాస్ట్గా యాడ్ చేసుకోవడమే. నేను యాడ్ చేసుకునే వెజిటేబుల్స్లో ఫస్ట్ ఈ బ్రాకలీ ఫ్లవర్స్, బ్రాకలీ అయినా లేకపోయినా కాలీఫ్లవర్ దొరుకుతుంది, అదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ పర్పుల్ క్యాబేజ్ని యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్న వెంటనే కలర్ విల్ లుక్ అమేజింగ్, పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫైనలీ ఈ చైనీస్ క్యాబేజ్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంతో డైరెక్ట్గా ఫ్రెష్గా ఒక సలాడ్ కూడా తయారు చేసుకుంటారు. దాని పేరే చాలా ఫేమస్ అయిన కీమ్చి. సో ఇది కూడా నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నా. చాలు, దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. ఆహా, బ్యూటిఫుల్. వెజిటేబుల్స్ అన్ని సూపర్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా కొంచెం డ్రైగా ఉంది, ఇంకా దాంట్లో ఉన్న వాటర్ని అది రిలీజ్ చేయలేదు కాబట్టి దానికోసం అండ్ కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. తర్వాత పెప్పర్ అండ్ కొంచెం చైనీస్ సాల్ట్, దీని అజినోమోటో అని కూడా అంటారు. దీన్ని చాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. సాల్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వెరీ లిటిల్. అయిపోయింది. అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్, డ్రై స్పైసెస్ అవుతున్నాయో అవన్నీ యాడ్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఫైనల్గా యాడ్ చేసుకోవాల్సింది చైనీస్ స్టైల్లో సాసెస్ అనమాట. ఫస్ట్ నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను సోయా సాస్ని, చాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నా. ఆహా, సౌండ్. తర్వాత ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నా.
కొంచెం వెనిగర్, చాలా కొంచెం వేసుకున్న వెంటనే బ్యూటిఫుల్గా సిజిల్ అవుతుంది. ఆహా వావ్ సో బ్యూటిఫుల్గా ఉందో. సో నేను ఇప్పుడు టమాటో సాస్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అమేజింగ్. దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ సాధారణంగా మనం మీల్స్ తయారు చేసుకునేటప్పుడు కొంచెం తీపికి ఫైనల్గా స్వీట్ తయారు చేసుకుంటాం, కొంచెం కూరలకి కొంచెం స్పైసీ కూర, కొంచెం ముద్ద కూర, కొంచెం వేపుడు, రసం, పప్పు, చారు, ఇన్ని వెరైటీస్ ఉంటాయి కదా. చైనీస్ ఫుడ్లో అన్ని వెరైటీస్ ఉంటాయి. వాళ్ళు రకరకాల సాలెడ్స్, ఫ్రెష్ సాలెడ్స్ని యూజ్ చేస్తారు. వాళ్ళు యాడ్ చేసుకునే ఒకే ఒక మెయిన్ కోర్స్ ఆ కర్రీలో రకరకాల ఫ్లేవర్స్, రకరకాల టేస్ట్ వచ్చేటట్టు చూసుకుంటారు. సో ఈ సాసెస్లో చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఆల్రెడీ కొంచెం పులుపు యాడ్ చేసుకున్నాను, కొంచెం కారం యాడ్ చేసుకున్నాను, కొంచెం తీపి యాడ్ చేసుకున్నాను. తీపి అంత కొంచెం కూడా కాదు, కొంచెం ఎక్స్ట్రా తీపి కోసం నేను షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం చక్కెర. సో ఇది తినేటప్పుడు అన్ని రకాల టేస్ట్లు ఒకటే కర్రీలో వచ్చేస్తుంది అనమాట. షుగర్ కూడా అయిపోయింది. పర్ఫెక్ట్. దిస్ ఇస్ డన్. అది ప్రాపర్గా కుక్ అయ్యి బయట ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్తో వెజిటబుల్స్ కూడా ఫ్లేవర్ఫుల్ అయిపోయాయి. దీనికి కావాల్సిన ఆ ఎక్స్ట్రా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నేను స్టాక్ యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు వెంటనే తయారు చేసుకోవాలని అనుకున్నారు, అప్పుడు స్టాక్ ముందరే గంటన్నర ముందే బాయిల్ చేసి పెట్టుకోలేదు అనుకోండి, మామూలు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆహా నా ఈ బ్యూటిఫుల్ స్మెల్లింగ్ స్టాక్ని కొంచెం యాడ్ చేసుకుంటున్నా. సో డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్, రకరకాల టైప్స్ ఆఫ్ కుకింగ్ అన్నీ ఒకటే దాంట్లో మనం చూస్తున్నాం. మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ బాయిలింగ్ చూసేసాం, తర్వాత డీప్ ఫ్రైయింగ్ చూసేసుకున్నాం నూడిల్స్ విషయంలో. తర్వాత ఈ వెజిటేబుల్స్ని కూడా ఫస్ట్ స్టిర్ ఫ్రైయింగ్ అంటే ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవడం చూసాం. అయిపోయిన తర్వాత ఫైనలీ మళ్ళీ ఈ వాటర్లో ఈ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుంటే ఆల్రెడీ దీనికి ఉన్న ఫ్లేవర్, దానికి ఉన్న ఫ్లేవర్ అన్నీ కలిపి ఒక యమ్మీ బ్యూటిఫుల్ చాప్సీ సాస్ రెడీ అవుతుంది అనమాట. ఇది అయిపోయింది. అండ్ ఆ ఫైనల్ థిక్నెస్ కోసం, చైనీస్ రెస్టారెంట్ స్టైల్ థిక్నెస్ కోసం నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ని కొంచెం నీళ్ళతో కలిపి దాన్ని ఇందులో యాడ్ చేసుకున్నా. వెంటనే థిక్ అయిపోతుంది. మనం వేసుకున్న సాస్, మనం వేసుకున్న ఈ నూడిల్స్ మీద ఇది అలా ఈజీగా కోట్ చేసి యమ్మీ నూడిల్స్ లాగా తయారవుతాయి అన్నమాట. ఒక 1 minute నా ఈ పర్ఫెక్ట్ వెజిటబుల్ చాప్స్కి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోతుంది. 2 ప్లేట్ చేసి మీకు చూపిస్తాను. పైన ఇంకా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో డెకరేట్ చేసుకుంటే ఆహా సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇది మాత్రం మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయాలి. యూ విల్ గెట్ ద కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్, యూ విల్ లవ్ ఇట్. సో దీని మీద మనం ఫస్ట్ చేసుకున్నాం కదా ఈ ఫ్రైడ్ నూడిల్స్ని, దాన్ని కొంచెం యాడ్ చేసుకుందాం. బ్యూటిఫుల్ చాప్స్వి రెడీ అయిపోయింది. ఫైనలీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో, ఉల్లికొళ్ళతోటి ఇలా గార్నిష్ చేసుకుందాం. లుక్స్ పర్ఫెక్ట్. నా ఈ బ్యూటిఫుల్ ఒథెంటిక్ చైనీస్ వెజ్ చాప్స్వి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మాత్రం ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. వెంటనే దాన్ని టేస్ట్ చేసి చూపిస్తాను. కొంచెం సాస్లో దీన్ని సోక్ చేసుకుని తినాలి. వెజిటబుల్స్ ని ఫుల్ గా కుక్ చేయలేదు కాబట్టి క్రంచ్ ఉంది కదా, ప్లస్ ఆ ఫ్రైడ్ నూడిల్స్. ఆహా సూపర్ గా ఉంది. మనం వేసుకున్న కొంచెం షుగర్ అయినా కూడా కొంచెం స్వీట్నెస్ తగులుతుంది, చిల్లీ సాస్ స్పైస్ తగులుతుంది. మీరు మొత్తం మీల్ అన్నం, పప్పు, కూర, సాంబార్ అవన్నీ వండాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక బౌల్లో అన్ని ఫిల్ చేసి ఇచ్చారనుకోండి, ఐమ్ షూర్ మీ పిల్లలు కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ దే విల్ బి టోటలీ సర్ప్రైజ్డ్. అండ్ టేస్ట్ చేసి వాళ్ళు కంపల్సరీ అంటారు వావ్ ఏమి రుచి అని. ఈరోజు మనం నేర్చుకున్నాం కదా ఒథెంటిక్ స్టైల్ ఆఫ్ చాప్ సూయి. నెక్స్ట్ మీకు చూపిస్తాను చికెన్ డంప్లింగ్స్. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్, చాలా క్విక్గా అయిపోయే డిష్. ఇది అయిపోయిన తర్వాత, ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత నేను దాని దగ్గరికి వెళ్తాను. సో ఈరోజు మనం చాలా పాపులర్ అయిన చైనీస్ డిషెస్ని ట్రై చేస్తున్నాం కదా. ఇందాకే చాలా యమ్మీగా, చాలా స్మూత్గా బటర్లా కరిగిపోయే పర్ఫెక్ట్ వెజ్ చాప్ సూయి అయిపోయింది. దాని తర్వాత మీకు
నాన్ వెజ్ తో తయారు చేసుకునే చికెన్ డంప్లింగ్స్ చేసి చూపిస్తాను. ఈ డంప్లింగ్స్ అనేవి రైస్ తో కానీ నూడిల్స్ తో కానీ తినడానికి ప్రాపర్ డిష్ అవుతుందన్నమాట. కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా, కొంచెం ఉప్పుగా ఉంటుంది. అండ్ ఫస్ట్ కొంచెం చక్కెర కూడా యాడ్ చేస్తాం, కొంచెం స్వీట్ గా కూడా ఉంటుంది. ఒకటే డిష్ లో రకరకాల టేస్ట్, రకరకాల ఫ్లేవర్స్ చైనీస్ కుజిన్ లోనే తొందరగా దొరుకుతుంది అనమాట మనకి. దానికి ఫస్ట్ మనం టమాటో సాస్ ని రెడీ చేసుకుందాం. ఈ టమాటో సాస్ లోనే బోల్డ్ అంత ఫ్లేవర్స్, బోల్డ్ అంత ఎక్స్ట్రా స్పైసెస్ యాడ్ చేసి కూడా మార్కెట్ లో అమ్ముతుంటారనమాట. అలా కాకుండా ఫ్రెష్ గార్లిక్ యాడ్ చేసుకుంటే ఆ సెంట్, అరోమానే వేరేగా ఉంటుంది. అలాంటి సాస్ కోసమే నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఫస్ట్ గార్లిక్ యాడ్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ టమాటో సాస్ ని, ఇలా గార్లిక్ అండ్ టమాటో సాస్ ని యాడ్ చేసుకుని ఈ డంప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న మీట్ బాల్స్ లాగా ఏవైతే ఉన్నాయో దాని మీద ఈ సాస్ ని యాడ్ చేసుకుంటా. ఇట్ విల్ టేస్ట్ అమేజింగ్. సో ఫస్ట్ నేను కొంచెం ఇక్కడ ప్యాన్ ని హీట్ చేసుకున్నాను అండ్ ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. దీనికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపులే, చాలా కొన్ని ఎక్కువ వెజిటేబుల్స్ అంటూ ఏమి యాడ్ చేయము. ఇక్కడ మనం యూజ్ చేసుకునేది చికెన్, అది కూడా చికెన్ కీమానే. ఆ చికెన్ కీమా తోటి చిన్న చిన్న బాల్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. గార్లిక్ అయిపోయింది. సో నా ఈ ఆయిల్ ఇంకా గార్లిక్ బ్యూటిఫుల్ అరోమా తోటి నా కిచెన్ మొత్తం నింపేసింది. నెక్స్ట్ నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను టమాటో ప్యూరీని. ఇది రెడీమేడ్ మార్కెట్ లో దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే టమాటోని బాయిల్ చేసుకుని దాన్ని కట్ చేసుకుని బయట తొక్కని తీసేసి లోపల సీని తీసేసి దాన్ని ప్యూరీ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ ప్యూరీ తయారవుతుంది. నేను ఇక్కడ రెడీమేడ్ మిక్స్చర్ని యాడ్ చేసుకుంటున్నా. ఆహా, మనం మిక్స్ చేసుకుందాం. ఇక్కడ వరకు నేను చెప్పింది కరెక్ట్ గానే ఉంది కదా. గార్లిక్ యాడ్ చేసుకున్నాను, టమాటో యాడ్ చేసుకున్నాను, టమాటో గార్లిక్ సాస్ అయిపోయింది. కానీ ఇక్కడే ఒక డిఫరెంట్ ట్విస్ట్ వస్తుంది అనమాట. మనం ఫ్రూట్ జ్యూసెస్ జనరల్ గా ఏం చేస్తాము, ఎప్పుడు కుక్ చేసే ఐడియానే ఉండదు అనమాట. మామూలుగా సపరేట్ గా తాగడము, లేకపోతే మహా అంటే కొన్ని స్వీట్స్ అండ్ డిజర్ట్స్ మీద అక్కడ ఇక్కడ యూస్ చేయడం అలా చేస్తాం. కానీ ఇక్కడ నేను ఆ స్వీట్ బ్యూటిఫుల్ పైనాపిల్ జ్యూస్ ఏదైతుందో దాన్ని దీంట్లో యాడ్ చేస్తాను అనమాట. కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, కొంచెం పులుపు ఉంటుంది, ప్లస్ ఈ టమాటో ఫ్లేవర్స్తో పాటు ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ సాస్ తయారవుతుంది. సో నేను ఇక్కడ ఈ పైనాపిల్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. చాలా డిఫరెంట్గా ఉంది కదా. సాసెస్ ఎలాగో చైనీస్ ఫుడ్లో చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే చూడండి, రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాసెస్ తయారు చేసుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్. ఎస్, అయిపోయింది. అన్ని యాడ్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం దీంట్లో అండ్ కొంచెం పెప్పర్. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్నాం. సరే మిక్స్ చేసేసుకుందాం. నా ఈ సాస్ ఒక 2-3 minutes పడుతుంది అది ప్రాపర్ గా బాయిల్ అవ్వడానికి. ఆ టైంలో ఈ డంప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చికెన్ కీమాతో చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవడం అనమాట. అది రెడీ చేసేసుకుంటాను. ఐ షో యూ హౌ. నేను కొంచెం చికెన్ కీమాని యూజ్ చేస్తున్నాను. ఇందులో ఒక 30 to 40% ఆఫ్ ఫ్యాట్ కూడా ఉంటుందన్నమాట. ఆ ఫ్యాట్ వల్ల ఆ వైట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ ఉంటుంది. అది కుక్ అయితే అది కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తుంది, దాన్ని గ్రీసీగా చేస్తుంది. అందుకని ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. దానికి ఎక్స్ట్రా టేస్ట్ కూడా ఈ ఫ్యాట్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ కొంచెం కీమా యాడ్ చేసుకున్నాను. అండ్ అది గట్టిగా ఉండడానికి జనరల్గా మనం మైదా కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పకోడీస్ తయారు చేసుకున్నప్పుడు అది చేసుకుంటాం కదా, బైండింగ్ కోసం పొటాటో కూడా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. ఇందాక అన్నాను కదా చైనీస్ ఫుడ్ స్పెషాలిటీ కొంచెం తీపిగా, కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం చేదుగా ఉంటుంది. అందులో కొంచెం షుగర్, ఇప్పుడు నేను షుగర్ వల్ల యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత థైమ్. సో నైస్ సాస్. ఎస్, ఆహా, రెడీ అయిపోయింది. దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఈ డంప్లింగ్స్ తయారు చేసుకునేంత టైంలో ఒక ప్యాన్ పెట్టుకుంటాను. ఇది హీట్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న బాల్స్ ని తయారు చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకున్నాను, కొంచెం థైమ్ యాడ్ చేసుకున్నాను, బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకున్నాను అండ్ ఇవన్నీ కీమాలో యాడ్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం అల్లం యాడ్ చేసుకున్నాను. అల్లం కూడా చాలా ఫైన్ గా చాప్ చేసుకున్నది. తర్వాత కొంచెం అజినోమోటో ఆర్ చైనీస్ సాల్ట్. ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఓకే,
అండ్ కొంచెం పెప్పర్. చూడండి, సో ఈజీ. మనం వేసుకున్న ఆ ఫ్రెష్ థైమ్ ఏదైతుందో అక్కడక్కడ చిన్న చిన్నగా కనిపిస్తుంది, ఆ గ్రీన్నెస్, ఆ ఫ్రెష్నెస్ అది యాడ్ చేస్తుంది. ఒకవేళ మీకు ఫ్రెష్ థైమ్ దొరకకపోతే డ్రైడ్ ఫామ్లో కూడా ఇది అవైలబుల్ మార్కెట్లో చాలా ఈజీగా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరీ ఇంత కూడా కాకుండా చిన్న చిన్న బాల్స్ క్యూట్గా పుచ్చిగా తయారు చేసుకుంటాను. ఈ బాల్స్ నేను ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాను. ఈ సాస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు అది స్టవ్ మీద ఉంటే బర్న్ అయిపోతుంది. సో నేను దీన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో నా ఈ ప్యాన్ ప్రాపర్గా హీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది వేసుకొని కొంచెం స్టిర్ ఫ్రై చేసుకోవడమే నేను ఇస్తాను. కొంచెం ఆయిల్. సో నా ఈ కీమా బాల్స్, ఈ చికెన్ డంప్లింగ్స్ ఏవైతే రెడీగా ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి మనం దీన్ని యాడ్ చేసుకుందాం. ఎక్కువగా కలపకుండా లైట్ గా కొంచెం కుక్ అయిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది అనమాట. అంత మెల్ట్ అయిపోయి ప్రాపర్ గా బైండ్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా దాన్ని ఫ్రై చేసేసుకుందాం. సో ఇప్పుడు నాకు కావాల్సిన బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో నా ఈ మీట్ బాల్స్, ఈ డంప్లింగ్స్ కి రెడీ అయిపోయింది. తర్వాత నేను ముందే తయారు చేసుకున్న ఈ సాస్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మనం టాస్ చేసుకుందాం. బ్యూటిఫుల్. సో నేను ఇందాక నుంచి చెప్తున్నా కదా డంప్లింగ్స్ అని. ఈ బ్యూటిఫుల్ చికెన్ డంప్లింగ్స్ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకుందాం. నేను మీకు ప్లేట్ చేసి చూపిస్తాను. దాని మీద కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఇట్ విల్ లుక్ అమేజింగ్. ఈ డంప్లింగ్స్ దీనిలో ప్లేట్ చేసేసుకుందాం. ఓకే, ఆహా నైస్. దీని మీద కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం ఉల్లికొళ్ళతో యాడ్ చేసుకుంటే ఇట్ లుక్ బ్యూటిఫుల్. కొంచెం గ్రీన్గా, కొంచెం స్పైసీ రెడ్ కలర్, ఇట్ లుక్ అమేజింగ్. సో నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. బ్యూటిఫుల్, పర్ఫెక్ట్. చూసారు కదా, ఈరోజు మనం చాప్స్, ఈ బోల్డ్ అంత వెజిటేబుల్స్ తోటి చాలా హెల్దీగా కొంచెం క్రిస్పీ నూడిల్స్తో చేసుకున్న యమ్మీ చైనీస్ వెజ్ చాప్స్ నేర్చుకున్నాం. అండ్ చాలా ఎక్కువ వెజిటేబుల్స్ లేకుండా చాలా తొందరగా తక్కువ టైంలో చేసుకునే ఈ యమ్మీ చికెన్ డంప్లింగ్స్ కూడా నేర్చుకున్నాం అనమాట. ఇలాగే ఈ వీక్ మొత్తం చాలా డిఫరెంట్ చైనీస్ రెసిపీస్ని కలిసి నేర్చుకుందాం. అండ్ కలిసి అందాం వావ్ ఏమి రుచి అని. ఒక ఫిష్ తో యూస్ చేసే ఫిష్ ఇన్ లెమన్ సాస్ తయారు చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఒక స్వీట్ ఎండింగ్ కోసం ఎగ్ కస్టర్డ్ టార్ట్ చేసి చూపిస్తాను. కొంచెం స్వీట్ గా ఉండే ఎగ్ కస్టర్డ్ టార్ట్ చేసుకుందాం.